నేను రీసెంట్‌గా ఒక కమెంట్ చదివాను. బ్రో నువ్వు ఆల్మోస్ట్ 40 వీడియోస్ చేసావు ఈ బీటెక్ సీరీస్ మీద. కానీ నువ్వెప్పుడు టఫెస్ట్ బ్రాంచ్ ఏదో చెప్పలేదు. ఒకవేళ నువ్వు చెప్తే మేము అసలు ఆ బ్రాంచ్‌కి అప్లై చేయం గదా! అంటున్నారు. సీ టఫెస్ట్ బ్రాంచ్ అంటే నాకు తెలిసినంత వరకు నేను చదువుతున్నప్పుడైతే ఈ బ్రాంచ్ లేదు. బట్ నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందేంటి అంటే ఇంజినీరింగ్. కెమికల్ ఇంజినీరింగ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్రాంచ్ అని నేను విన్నాను ఇంజినీరింగ్ డిక్షనరీలో. అండ్ ఆల్సో దీని తర్వాత మీరు కేటగరైజ్ చేస్తే ఈసీఈ. ఈ ఈసీఈ ఇంకా ఈ కెమికల్ ఇంజినీరింగ్ ఈ రెండిటివి సబ్జెక్ట్ అన్న చాలా వాస్ట్ ఉంటుందంట. అందుకే టఫెస్ట్ అని పోలుస్తారు. దీని తర్వాత వచ్చేది మెకానికల్ మీకు అండ్ ట్రిపుల్ ఈ. మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈలో మీకు డయాగ్రామ్స్ కానివ్వండి, సర్క్యూట్స్ కానివ్వండి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్. సో మీకు ఎంతో ప్యాషనేట్ అయితేనే ఈ టూ బ్రాంచెస్కి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చే మనకి సిఎస్సి కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఏఐ కానివ్వండి, డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అలా కొత్తవి ఎన్నో వచ్చాయి. సో ఇవన్నీ ఇంకా ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు. దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ నాన్ యూనిక్ సబ్జెక్ట్స్ అనమాట. నాన్ యూనిక్ బ్రాంచ్. సో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. సో మీకు ఒకవేళ ఇంజినీరింగ్ చేయాలన్న ప్యాషన్ ఉండి, ఒకవేళ ఇంజినీరింగ్ ఇష్టమైతే అసలు టఫెస్ట్ అనేది ఉండదు. 100% మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఈజీగా ఉంటుంది. ఒకవేళ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అయినా నేను ఇంజినీరింగ్ చేయాలి అని చేస్తున్నావు అంటే నువ్వు ఎంత ఈజీదైనా తీసుకో. దట్ విల్ బి ద టఫెస్ట్ వన్